హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ స్పైసీ టేస్టీ ఫుడ్. ఈ రెసిపీ మజ్జిగ చారు అండి. ఇది చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికి మనం ఒక 2 గ్లాసులు పెరుగు తీసుకున్నామండి. ఇలా మెత్తగా మనం చేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. దీంట్లో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇది మొత్తం కలిసేటట్టు మనం గరిటెతో తిప్పుకోవాలి. మీకు ఒక చిట్కా అండి. ఇప్పుడు మనం ఏదైనా కర్రీ వండినప్పుడు ఉల్లిపాయ త్వరగా వేగాలి అంటే మనం ముందుగానే సాల్ట్ వేసుకుంటే త్వరగా మొక్కుతుందండి. ఇందులో 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు ముందుగానే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని కలుపుకోవాలండి. నెక్స్ట్ దీన్ని తాలింపు పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ చాయ మినపప్పు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. దీనిలోనే 2 ఎండుమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది దోరగా వేయించుకోవాలి. దీనిలోనే కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇది కూడా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక చిట్కా, మన పూరీలు బాగా మెత్తగా పొంగాలి అంటే దానిలో కొంచెం బొంబాయి రవ్వ, 1 స్పూను పాలు వేసుకుని కలుపుకుంటే పూరీలు మెత్తగా పొంగుతూ వస్తాయండి, కరకరలాడుతా. ఇది చిట్కా. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మొత్తం మనం పెరుగులో వేసుకొని కలిపేసుకోవాలండి. ఇది చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్ కింద ఈ మజ్జిగ పులుసు, మజ్జిగ చారు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.